Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇప్పటి వరకు మనం ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఎస్ అన్నిటి గురించి డిస్కస్ చేస్తున్నాము. ఈ రోజు వచ్చేసి మనం ఎన్ఐటి క్యాలికట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? మీకు ముందుగా చెప్పినట్టుగా మనము తిరుచినాపల్లి, సురత్కల్, రూర్కేలా, వరంగల్ కంప్లీట్ చేశాము. ఈరోజు క్యాలికట్ గురించి డిస్కస్ చెబుతున్నాము. ఆ వీడియోస్ కనుక మీరు చూడకుండా ఉన్నట్లయితే అండ్ ఇవన్నీ వీడియోస్ కనుక మీరు కావాలనుకున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ వీడియోలో వచ్చేసి మనకి జోస్తా కౌన్సిల్ కట్ ఆఫ్ ఎంత, ఎలిజిబిలిటీ ఏంటి, అసలు ప్లేస్మెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్లో ఎలా ఉన్నాయి, ఓకేనా, ఏమేమి బీటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనేటువంటి అన్ని విషయాలు కూడా వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. అండ్ ఈ క్యాలికట్ ఎక్కడ ఉంది? మనకి ఈ కేరళ ఉంది కదా, సో ఈ ఏరియాలో మనకి ఎన్ఐటి క్యాలికట్ ఉందన్నమాట. ఇవన్నీ కూడా మీకు ఇండియాలో ఉన్నటువంటి ఆల్ ఎన్ఐటీస్ యొక్క ప్లేసెస్. ఓకే, అండ్ మీకు ఇలా ఉంటుంది ఎన్ఐటి క్యాలికట్ యొక్క ఇమేజెస్ మీరు చూసుకోవచ్చు. ఎంట్రన్స్ ఇలా ఉంటుంది, బిల్డింగ్స్ ఇలా ఉంటాయి, మనకి టాప్ వ్యూ అలా ఉంటుంది అనమాట. ఇట్లా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేవి ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఎన్ఐటి క్యాలికట్ అనేది. సో మనకి సౌత్ స్టేట్ కాబట్టి మీకు ఇబ్బంది లేదు. కాకపోతే కొంత ఓల్డ్ బిల్డింగ్స్, కొంచెం వర్షం అనేది ఎక్కువ పడతా ఉంటుంది. ఆ ఫోబియా ఉన్న వాళ్ళు అయితే పోకండి, వేరే ఎన్ఐటి చూసుకోండి. 2024లో వీళ్ళ యొక్క ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ 25, ఇప్పుడు వచ్చేసి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ 21 అనమాట. మంచిగా ఉంది. ఇది మనకి క్యాలికట్ అనేది కేరళలో ఉంది. 1961లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ఇది వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ నుంచి 29 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అదేవిధంగా రైల్వే స్టేషన్ నుంచి మనకి 21.5 కిలోమీటర్స్ దూరంలో ఈ మనకి ఎన్ఐటి క్యాలికట్ ఉందన్నమాట. స్టూడెంట్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా జోస్తా సిశాప్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలనుకున్నా, ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి ఆల్ యూనివర్సిటీస్ కావచ్చు, ఐసర్స్, నైసర్స్, మణిపాల్, ఐఎస్ఐ, ఇటువంటి అన్నికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలనుకున్నా ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి మీరు వివరాలు తెలుసుకొని మెంటర్షిప్ తీసుకోవచ్చు. దాంతోపాటు స్కిల్ టెస్ట్ అనమాట. ఈ రోజున అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేము 4 సంవత్సరాల క్రితం నుంచే వాడుతూ ఉన్నాము. ఎందుకంటే ఇది స్టూడెంట్, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టూడెంట్ ఇది క్వశ్చన్స్ అడుగుతుంది ఆన్లైన్లో. ఈ పిల్లవాడు ఇచ్చేటువంటి ఆన్సర్ని బట్టి ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి, రేపు ఎటువంటి కెరీర్ సూటబుల్ అవుతుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎంత ఉన్నాయి, న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఎంత ఉంది, అనలిటికల్ స్కిల్స్ ఎంత ఉన్నాయి, అదేవిధంగా వీళ్ళకి ఈ పిల్లవాడికి నెక్స్ట్ వచ్చేసి మనకి ఐక్యూ లెవెల్ ఎంత ఉంది అనేటువంటి అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి దానికోసం కూడా మీరు ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. ఈ రోజు వరకు ఫ్యూచర్లో పెరిగే ఛాన్స్ ఉంది. ఫీజు 2,500 రూపాయలు అయితే ఈ యొక్క ఎగ్జామ్ యొక్క ఫీజు ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్ మీరు ఆ యొక్క గురి తెలుసుకోవచ్చు. ఇట్లా ప్రతిరోజు కూడా ఆన్లైన్లో చాలామంది స్టూడెంట్స్ రాస్తూ ఉంటారు. ట్యాబ్లో రాయొచ్చు, ల్యాప్టాప్లో రాయొచ్చు, మొబైల్లో కూడా ఎగ్జామ్ రాయొచ్చు అనమాట. ఆన్లైన్లో మీ ఇంటి దగ్గరనే మీరు ఉండి రాసుకొని మీ పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకొని వీరిని ఎక్కడ స్ట్రాంగ్ చేయాలి, ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక కట్ ఆఫ్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎన్ఐటి క్యాలికట్లో ఉన్నటువంటి బ్రాంచెస్ గురించి మాట్లాడుకుంటే కట్ ఆఫ్ గురించి బయోటెక్నాలజీ బ్రాంచ్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఆల్ కేటగిరీస్లో సీట్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. ఇది కూడా జోస్తా 6th రౌండ్ యొక్క కట్ ఆఫ్ అనమాట. లాస్ట్ రౌండ్ యొక్క కట్ ఆఫ్. ఓపెన్ అయితే మీ సిఆర్ఎల్ ర్యాంకు అండ్ అదర్ వచ్చేసి మీకు కేటగిరీ ర్యాంక్ అనమాట. ఇక్కడ ఓఎస్ అంటే అదర్ స్టేట్ అని అనుకోవాలి మీరు, ఎందుకంటే దాదాపు మనందరికి కూడా అదర్ స్టేటే అనమాట. కేరళకి అదర్ స్టేటే కాబట్టి అదర్ స్టేట్ ఇస్తున్నాను. అదేవిధంగా వేరే బ్రాంచ్ తీసుకున్నట్లయితే కెమికల్ ఇంజనీరింగ్, దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది మీరు చూసుకోవచ్చు. కెమికల్ ఇంజనీరింగ్ తర్వాత మనకి సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అక్కడ ఇవ్వడం జరిగింది. సివిల్ ఇంజనీరింగ్ తర్వాత నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 4 years బీటెక్ ప్రోగ్రామ్ చూసుకోండి. అదర్ స్టేట్ కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉందనేది మీరు చూసుకోండి. కంప్యూటర్ సైన్స్ తర్వాత మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంది. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవ్వడం అనేది జరిగింది. మీ యొక్క కేటగిరీకి సంబంధించి మీకు వస్తుందా లేదా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం బ్రాంచ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ అనమాట. ఇంజనీరింగ్ ఫిజిక్స్ సంబంధించినటువంటి మీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ జోస్తా 6th రౌండ్ ర్యాంక్స్ చూసుకోండి. ఇంజనీరింగ్ ఫిజిక్స్ తర్వాత నెక్స్ట్ మనకి మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనమాట. ఇది కూడా 4 years బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అంటే బీటెక్ ప్రోగ్రామ్. దానికి సంబంధించిన కట్ ఆఫ్ మీరు తీసుకోవచ్చు. కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్కి ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టుకోవచ్చు.
నెక్స్ట్ మెకానికల్ ఇంజినీరింగ్‌కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. మీ కేటగిరీ ఏంటి? మీ కట్ ఆఫ్ ఏంటి అనేది మీరు చెక్ చేసుకోండి. దానికి తగ్గట్టుగా మీకు జోస్తా 2026లో సీట్ వస్తుందా లేదా కూడా మీకు తెలిసిపోద్దనమాట. అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్ అనమాట. ఈసీఈ, ట్రిపుల్ ఈ 2 ఒకటే. మీరు ఏ బ్రాంచ్ వచ్చినా మీరు తీసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఏది ఉంటే అది ముందు పెట్టుకోండి అనమాట. ఇది ఎలక్ట్రికల్‌కి సంబంధించినటువంటి కట్ ఆఫ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రొడక్షన్ ఇంజినీరింగ్ అనమాట. మెకానికల్ సబ్ బ్రాంచ్ అనుకోవచ్చు ఇది. ఇండస్ట్రీస్‌లో వర్క్ చేయాల్సి ఉంటది. ఇది చదివినట్లయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో అండ్ ఎక్కువ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటది కదా! అక్కడ ఉంటాయన్నమాట జాబ్స్ అనేవి. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎనర్జీ ఇంజినీరింగ్ అనమాట. ఇప్పుడు ఏఐ వల్ల ఈ యొక్క సెక్టార్‌లో ఉద్యోగాలనేవి రాబోతా ఉన్నాయి. అంటే మనకి ఎలక్ట్రికల్ పవర్ కావచ్చు, నెక్స్ట్ ఆయిల్ ఎనర్జీ అనమాట. ఇవన్నిటికి కూడా సస్టైనబుల్ ఎనర్జీ అనేటువంటి బ్రాంచ్ అనేది చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా సీఎస్‌సి మీద వెనకబడేటోళ్ళు. ఈ మధ్య ఈ బ్రాంచ్‌ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కాబట్టి, ఇక్కడ చదివి మంచి సీజీపీఏ మెయింటైన్ చేసి మంచి ఇంటర్న్‌షిప్స్ చేస్తే ఇది కూడా మీకు జాబ్స్ వచ్చేటువంటి ఏరియా ఎనర్జీ ఇంజినీరింగ్ అనమాట. నా ఎంటెక్ స్పెషలైజేషన్ దాంట్లోనే కాబట్టి మీకు చెప్తున్నా. ఆర్కిటెక్చర్‌కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఎనర్జీ సిస్టమ్ బాంబేలో ఉంది. మనకి జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో ఉంది. అనంతపూర్‌లో ఉంది. ఈ 3 చోట్ల ఎనర్జీ ఇంజినీరింగ్ ఉందనమాట ఎంటెక్‌లో. అది నేను చేశాను. ఇక మీరు ఫీజు గనక తీసుకున్నట్లయితే టోటల్‌గా ఎన్ఐటీ కాలికట్‌లో మీకు 1,27,000 అనేది మీకు ఫస్ట్ ఇయర్‌కి అవుతుందనమాట. అండ్ మెస్ ఫీజ్ వచ్చేసి మీకు ఇక్కడ 69,000 అవుతుందనమాట. ఇక్కడ మీకు మొత్తం కూడా ఇచ్చాను. టోటల్‌గా సెమిస్టర్‌కి ఇంత అవుద్దనమాట. సెపరేట్‌గా అది ఇచ్చాననమాట మీకు. ఓకే. అన్ని ఎన్ఐటీలకి అంతే ఉంటుంది. అన్ని ఎన్ఐటీలో కూడా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఎంప్లాయ్ అయినప్పటికి కూడా ఫీజు రియంబర్స్‌మెంట్ అనేది ట్యూషన్ ఫీజు ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ బ్రాంచ్ వైస్‌గా మీకు ఇచ్చాను. ఇక్కడ 155 మెంబర్స్ రిజిస్టర్ చేసుకుంటే 150 మెంబర్స్‌కి ప్లేస్‌మెంట్ వచ్చింది. కాలికట్ సీఎస్‌సికి చాలా ఫేమస్. ఇక్కడ మా మేనల్లుడు 25లో బీటెక్ కంప్లీట్ చేసి కంప్యూటర్ సైన్స్‌లో మంచి ప్యాకేజ్‌తో ప్రస్తుతానికి పూణేలో వర్క్ చేస్తున్నారనమాట. అదేవిధంగా 134 మెంబర్స్‌కి 130 మెంబర్స్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో ప్లేస్ అయ్యారు. అదేవిధంగా ఇక్కడ మీకు ఈసీ బ్రాంచ్‌లో 149 మెంబర్స్‌కి 132 మెంబర్స్ ప్లేస్ అయ్యారనమాట. ఇది ప్లేస్‌మెంట్ రికార్డ్. మెకానికల్ ఇంజినీరింగ్ కూడా మంచి ప్లేస్‌మెంట్ ఉంది. ఈ ప్లేస్‌మెంట్‌ని బట్టే ఇక్కడ ఏ బ్రాంచ్ మంచిదో మీరు తెలుసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్‌లో ప్లేస్‌మెంట్స్ బాగున్నాయి. ఎలక్ట్రికల్‌లో బాగున్నాయి. ఎలక్ట్రానిక్స్‌లో బాగున్నాయి. మెకానికల్‌లో కూడా ప్లేస్‌మెంట్స్ అనేవి బాగున్నాయి. కెమికల్‌లో కూడా 75కి 65 అనమాట. పర్లేదు. అదేవిధంగా సివిల్ ఇంజినీరింగ్‌లో కూడా పర్లేదు మంచిగానే ఉంది. 89కి 75. ఈ చార్ట్ మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే ఈ కాలేజీలో ఏ బ్రాంచ్ బాగుందని తెలుసుకోవడం కోసం అనమాట. ప్లేస్‌మెంట్సే కదా మనం చూసేది అల్టిమేట్‌గా. ఇది వచ్చేసి మనకి ఎంత పర్సెంటేజ్ అనేది ప్లేస్‌మెంటు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో 97%, కంప్యూటర్ సైన్స్‌లో 96%, కెమికల్‌లో 86%, సివిల్‌లో 84%, అదేవిధంగా మెకానికల్ ఇంజినీరింగ్‌లో 88%, ప్రొడక్షన్ ఇంజినీరింగ్‌లో 82%. ఇట్లా మీకు ప్లేస్‌మెంట్ పర్సెంటేజ్ అనమాట. మనం దాని చార్ట్ చూసాం కదా! అదే అనమాట. అండ్ ఇక్కడ చాలామంది పర్సనల్‌గా కూడా చాలామంది స్టూడెంట్స్ 30,00,000, 32,00,000, 34, 34, 36, 46, 36 లక్షలు ఇట్లా 50 లక్షలు కూడా తీసుకున్నారనమాట కొంతమంది స్టూడెంట్స్. ఏఐ అనమాట. ఏఐకి సంబంధించినటువంటి అది ఇచ్చింది ప్రాసెస్. అండ్ ఇక్కడ మాక్సిమం సీటీస్ తీసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్‌లో 36 లాక్స్ ఉంది. ఎలక్ట్రికల్‌లో 36 లాక్స్ ఉంది. కంప్యూటర్ సైన్స్‌లో 50 లాక్స్ వచ్చిందనమాట. ఇది మీకు హైయెస్ట్ ప్యాకేజ్. మెకానికల్‌లో కూడా 34 లక్షలు వచ్చిందనమాట. ఓకేనా? అది కెమికల్‌లో కూడా 34 లాక్స్ వచ్చింది. ఇది మాక్సిమం సీటీసీ అనమాట. అండ్ మీడియం సీటీసీ కూడా మీరు తీసుకోండి. కంప్యూటర్ సైన్స్‌లో 18 లాక్స్ మీడియం ఉంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో 8 లాక్స్ ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 11 లాక్స్ ఉంది. అదర్ బ్రాంచ్ యొక్క మీడియం ప్యాకేజ్ కూడా మీరు చూసుకోండి. అండ్ ఈ కంపెనీస్ అన్నీ ఇక్కడికి వస్తా ఉంటాయన్నమాట. పిల్లల్ని రిక్రూట్ చేసుకోవడానికి. ఇవన్నీ కూడా కంపెనీస్ పాస్ట్ రిక్రూటర్స్ అనమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇక్కడ గనక మీకొచ్చినటువంటి మార్క్స్, పర్సెంటైల్, ర్యాంక్ ఆధారంగా సీట్ రావాలంటే సీఎస్‌సిలో ఓపెన్ కేటగిరీలో 5,222, అదేవిధంగా ఈసీఈలో 8,314, ట్రిపుల్ ఈలో 11,727. ఇది ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి పర్సెంటైల్ ఇచ్చాను. ఇక్కడ ప్రొడక్షన్‌లో తీసుకున్నట్టు లాస్ట్ బ్రాంచ్ 36,080 అనమాట. ఆల్రెడీ వచ్చేసుంటాయి. ఒకవేళ ఈ వీడియో మీరు చూస్తున్న నాటికి. బట్ ఇది ఇంత మార్క్స్, ఇంత పర్సెంటైల్ అయితే మీకు ఛాన్స్ ఉందని చెప్తున్నా అంతే. ఓకేనా? నెక్స్ట్. సో, ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా, ఇన్ఫర్మేటివ్‌గా ఉందనుకున్నా, సార్ మంచిగా చెప్పాడనుకున్నా లైక్ ఇవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క పర్సనల్ గైడెన్స్ అండ్ మెంటర్‌షిప్ కావాలనుకున్నట్లయితే
ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే మీకు రిప్లై మెసేజ్ వస్తుంది. జోస్తా సీసాప్ కౌన్సిలింగ్ గైడెన్స్, అదర్ ప్రైవేట్ డీమ్డ్ యూనిట్స్ యొక్క కౌన్సిలింగ్ గైడెన్స్ కూడా మన ఛానల్ ద్వారా ఇప్పటికీ వందలాది మంది స్టూడెంట్స్కి, వేలాది మంది స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. త్రూఅవుట్ ద ఇండియా మన స్టూడెంట్స్ అనేది చాలా కాలేజ్లో చదువుతున్నారు అనమాట. ఒక మంచి కాలేజీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేటువంటి తపన పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఉంటుంది కాబట్టి వారి యొక్క పనిని మనం ఈజీగా చేయడం కోసమే ఈ మెంటర్షిప్ అనమాట. అంటే గైడెన్స్, ఆ కాలేజీ మంచిదా కాదా, నువ్వు తీసుకున్న బ్రాంచ్లో నీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, నీకున్నటువంటి ఆప్షన్స్లో ఏది బెటర్ ఆప్షన్ ఏంటని చెప్పి, అండ్ ఇంక వేరే ఏమైనా స్కాలర్షిప్స్ వస్తాయా, అటువంటి అన్నీ కూడా మనం గైడ్ చేస్తూ ఉంటాం అనమాట. పేరెంట్స్తో మాట్లాడుతూ ఉంటాం, స్టూడెంట్స్తో మాట్లాడి వాళ్ళు హ్యాపీగా కాలేజీలో జాయిన్ అయ్యడానికి మన వంతు ప్రయత్నంగా మనం ఈ యొక్క పెయిడ్ మెంటర్షిప్ ద్వారా కౌన్సిలింగ్ గైడెన్స్ ఇస్తున్నాం. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టి వివరాలు వస్తాయి. డౌట్ ఉన్నట్లయితే కాల్ చేసి మీరు అమౌంట్ పే చేసి మా యొక్క గైడెన్స్ మీరు తీసుకోవచ్చు. ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకొక కాలేజ్తో ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.